ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనిగండ్ల మండలానికి రాష్ట్ర పర్యటనలో భాగంగా విచ్చేసిన జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోనిగండ్ల మండలంలోని దాదాపు గ్రామ పంచాయతీలు 20 ఉండగా ఆ గ్రామాల్లో మాదిగ కులాలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ మండలంలో దళిత గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల సంఘాలు నాయకులు అధికారులు వివక్షత చూపించకుండా నేరుగా లబ్ధిదారులకు చేకూర్చే విధంగా చేయాలి. అదే విధంగా ఆగస్టు 1వ తేదీన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయం. దీనికి వ్యతిరేకంగా ఆగస్టు 19వ తేదీన భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం మాల సోదరులకు మాజీ ఎంపీ హర్షకుమార్లకు సబబు కాదు. భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341, 342, 16(4) రాజ్యాంగ జనాభా తమాషా ప్రకారం ఎక్కువ జనాభా ఉంటే వర్గీకరణ ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో జైభీం ఎంఆర్పీఎస్ సంఘ లక్ష్యం దళిత గిరిజనుల్లో భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉన్న వారికి సంపన్న వర్గాలుగా అభివృద్ధి చెందిన వారసత్వాలకు రిజర్వేషన్ తీసివేసి నిరుపేద దళితులకు గిరిజనులకు రిజర్వేషన్ వర్తించే దిశగా క్రిమిలేయర్ అమలు చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేస్తామని మాట్లాడి మా రాజ్యం కూడా తీసుకొస్తామని మాట్లాడి కులమాల గ్రామంలోనూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిలబెట్టడంలో పిల్లర్ వరకు కట్టి మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. త్వరలో ఈ విగ్రహాన్ని నిర్మాణం చేపట్టడానికి దిశానిర్దేశాన్ని ప్రకటించుకొని అంబేద్కర్ నిలువెత్తిన 11 అడుగుల విగ్రహాన్ని నిలబెడతామని తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనిగండ్ల మండలం కులమాల గ్రామాన్ని కూడా మరి సందర్శించడం జరిగింది. జైభీం ఎంఆర్పీఎస్ మరి రాష్ట్ర పర్యటన భాగంలో కూడా గోనిగండ్ల మండలంలో కూడా పర్యటించి మరి ఇక్కడ కులమాల గ్రామంలోన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూని నిలబెడుతున్నటువంటి ఈ స్థలంలో కూడా మేము మాట్లాడుతూ మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ కొరకు కూడా మాదిగలు కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది కూడా అమరులు కావడం కూడా జరిగినది. మరి ఆగస్టు 1వ తేదీన కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కూడా సాధించుకోవడం కూడా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం కూడా శుభ పరిణామం. మరి ఎస్సీ ఎస్టీ వర్గాలుగా వర్గీకరణ అయి మరి ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని కూడా ఆర్టికల్ 341, ఆర్టికల్ 342, 16 సబ్ క్లాస్ 4 ద్వారా కూడా ఆయా రాష్ట్రాలే ఎక్కువ జనాభా తమాషా ఉండడం వల్ల కూడా చేసుకోవాలని కూడా తీర్పు ఇవ్వడం కూడా జరిగినది. కాబట్టి చాలామంది కూడా కొంత మన సహోదరులైనటువంటి మాల సోదరులు కూడా ఆ వర్గీకరణ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి మీరు 30 సంవత్సరం నుంచి పథకాల విషయం కానీ ఉద్యోగ విషయం కానీ ఉపాధి విషయం కానీ విద్య విషయంలో కానీ మీరే ఎక్కువ ఉన్నారు. మరి ఎన్ని రోజులు మా వాటను కూడా మీరు కాజేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకొని మా పైన మీరు తిరుగుబాటు చేయడం కూడా మానుకోవాలి. లేకపోతే మాత్రం మా జైభీం ఎంఆర్పీఎస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేసి మీకు మూల్యం కూడా చెల్లిస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న తర్వాత జైభీం ఎంఆర్పీఎస్ లక్ష్యం కూడా మరి ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడంలో కూడా దళిత గిరిజనులు ఉద్యోగస్తులే సంపన్న వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. కానీ సామాన్య దళిత గిరిజనులు మాత్రం ఎక్కడేసిన గొంగిలు అక్కడే ఉండడం కూడా జరుగుతున్నది. మరి కాబట్టి మరి వాళ్ళే ఎక్కువ సంపన్న వర్గాలే లబ్ధి పొందుతారు. కాబట్టి ఎవరైతే ఉద్యోగస్తులు భార్య భర్తలు ఇద్దరు మరి కుటుంబంలో ఇద్దరు ఉద్యోగస్తులు అయితే వారి వారసత్వానికి కూడా రిజర్వేషన్ కూడా తీసేయాలి. మరి ఎక్కడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగంలో కూడా ఒక మాట కూడా చెప్పడం కూడా జరిగినది. దళిత గిరిజనులకు కూడా సామాన్య ప్రజలకు కూడా పేదలకు కూడా రాజ్యాంగ దమాష ప్రకారం రిజర్వేషన్ ప్రకారం ఫలాలు అందాలని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పడం కూడా జరిగినది. కాబట్టి నిజంగా క్రిమి లేయర్ అనేది కూడా ఈ వారికి కూడా వర్తింపజేసే విధంగా కూడా జైభీం ఎంఆర్పీఎస్ సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగంలో భార్యాభర్తలు ఇద్దరు ఉంటే వారికి రిజర్వేషన్ వారసత్వానికి రిజర్వేషన్ తీసేసి సామాన్య దళిత గిరిజనుకే రిజర్వేషన్ వర్తించేటట్లు కూడా చేస్తే విద్య కానీ వైద్యం కానీ అదే ఉపాధిలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వాళ్ళే మరి లబ్ధి పొందుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ క్రిమిలేయర్ను కూడా అమలు చేసే దిశకు కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెండవ అంశం
మా వాడలో మా రాజ్యాన్ని కూడా తీసుకురావాలని కూడా మేము పోరాటం చేస్తున్నాం. ఈరోజు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా దళిత ఎమ్మెల్యే ఉంటే పెత్తనం వేరే వాళ్ళది ఉంటుంది. మరి అదేవిధంగా గ్రామాల్లో ఎస్సీ సర్పంచ్ అయితే పెత్తనం వేరే వాళ్ళది ఉంటుంది. కాబట్టి దీనికి ఒక చట్టాన్ని కానీ ఒక జీవోను కూడా తీసుకొని వచ్చి మా పెత్తనము, మా రాజకీయ వాటా, మా ఆర్థిక స్తోమత ద్వారా మేమే పెత్తనం చెలాయించే విధంగా కూడా మా వాడలో మా రాజ్యాన్ని కూడా తీసుకురావడానికి కూడా మేము కూడా పోరాటం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి క్రిమి లేయర్ను వర్తింపజేసిగా మా వాడలో మా రాజ్యాన్ని కూడా తీసుకునే దిశగా ఈ రాష్ట్ర వ్యాప్తం నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేయడానికి సంఖ్యలకైనా, లాఠీలకైనా, బుల్లెట్లకైనా కూడా భయపడకుండా కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ మన కులమాల గ్రామంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా ఇక్కడ మరి నిర్మాణం చేపట్టలేక మధ్యలో కూడా ఆగిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లోన ఇక్కడ కులమాల పెద్దలు కానీ యువతరంతో కానీ అంతా చర్చించి దీన్ని త్వరలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మరి నిలువెత్తిన విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేయడానికి కూడా మేము సహాయపడతాం, మేము అండగా ఉంటాం, మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్, జై భీమ్, వర్ధిల్లాలి జై భీమ్ ఎంఆర్పిఎస్, వర్ధిల్లాలి కులమాల మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి కులమాల మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి కులమాల మాదిగల ఐక్యత. సాధిస్తాం, సాధిస్తాం, అంబేద్కర్ విగ్రహాన్ని కట్టేంత వరకు సాధిస్తాం, సాధిస్తాం, సాధిస్తాం. జై భీమ్.